హాయ్ స్టూడెంట్స్, వెల్కమ్ టు మ్యాథ్స్ యూట్యూబ్ ఛానల్. మన ఛానల్ పేరు శ్రీనివాస్ ఏకలవ్య A+ అకాడమీ. ప్రెజెంట్ మన ఛానల్లో చేస్తున్న ప్రోగ్రామ్ పేరు 100 Days 100 Problems. ఇది ఎవరి కోసం చేస్తున్నామంటే త్వరలో 10th క్లాస్ పబ్లిక్ ఎగ్జామ్ రాయబోతున్న స్టూడెంట్స్ కోసం చేస్తున్న ప్రోగ్రామ్ అన్నమాట. ముఖ్యంగా C అండ్ D గ్రేడ్ స్టూడెంట్స్కి మన వీడియోస్ చాలా యూస్ అయ్యే విధంగా తయారు చేసాం. అసలు ఇందులో ఏముంటుందంటే మన టెక్స్ట్ బుక్ నుండి మోస్ట్ ఇంపార్టెంట్ ప్రాబ్లమ్స్ అంటే ఎక్కువగా అడగడానికి ఛాన్సెస్ ఉన్న మోడల్స్నే టచ్ చేయడం జరుగుతుంది. సేమ్ మోడల్లో మీకు ప్రాక్టీస్ కూడా ఒక ప్రాబ్లం అంటే డైలీ ఒక్కొక్క వీడియోలో ఒక్కొక్క ప్రాబ్లమ్ని ఎక్స్ప్లెనేషన్ ఇస్తాను, లేదా కొన్నిసార్లు 2 ప్రాబ్లమ్స్ కూడా ఎక్స్ప్లెనేషన్ ఇస్తాను. సేమ్ అదే మోడల్లో మీకు ప్రాక్టీస్కి కూడా ప్రాబ్లం ఇవ్వడం జరుగుతుంది. ఇలా ఎప్పటివరకు అంటే మీ ఎగ్జామ్ స్టార్ట్ అయ్యే ముందు రోజు వరకు వీడియోస్ అప్లోడ్ అవుతాయి. ఇవన్నీ మీకు ఎప్పుడో నోటిఫికేషన్ రూపంలో వస్తాయి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకున్నప్పుడు. ఓకేనా? ఈరోజు డే 32 అంటే ఆల్రెడీ 31 డేస్ అయిపోయినాయి. అంటే 31 వీడియోస్ అప్లోడ్ చేయడం కూడా అయిపోయినాయి. ఆ వీడియోస్ అన్నీ మీరు చూడాలనుకుంటే ఈ వీడియోకి రైట్ సైడ్ టాప్లో 100 Days 100 Problems అని కనిపిస్తుంది. దాన్ని టచ్ చేస్తే డే 1కి వెళ్తాం. డే 1 నుంచి 1 by 1 వీడియోస్ మీరు చూడొచ్చు. లేదా ఈ వీడియోకి ఎండింగ్లో డే 31 డే 32 కాదు డే 33 వీడియోస్ ఉంటాయి. అంటే ఈ వీడియోకి ప్రీవియస్ వీడియో నెక్స్ట్ వీడియో అనేది ఎండింగ్లో ఉంటుంది. అక్కడి నుండి కూడా మీరు ఆ వీడియోస్ చూడొచ్చు. ఓకేనా? సో ఈరోజు ప్రాబ్లం స్టార్ట్ చేద్దామా? ఈరోజు డే 32. సో ఈరోజు ప్రాబ్లం చూద్దాం. ప్రాబ్లం ఏమి ఇచ్చాడు? ఫైండ్ ది ఏరియా ఆఫ్ రాంబస్ ఇఫ్ ఇట్ వర్టెక్సెస్ ఆర్ 3, 0, 4, 5, -1, 4, -2, -1 ఆర్ టేకెన్ ఇన్ ఆర్డర్. హింట్ కూడా ఇచ్చాడు చూడండి. ఇక్కడ హింట్ ఏమి? ఏరియా ఆఫ్ రాంబస్ ఈజ్ ఈక్వల్ టు 1/2 ఇంటూ ప్రోడక్ట్ ఆఫ్ ఇస్ డయాగ్నస్. అంటే ఫార్ములా వాడే చెప్పేశాం. ఇది కూడా సేమ్ 30 డేస్ ఎలా అయితే యూజ్ చేసామో సేమ్ అదే ఫార్ములాని యూజ్ చేస్తాం. బట్ ఇంతకుముందు డే 31లో చేసినట్టు 4 పాయింట్స్ రాంబస్ అన్నాడు కదా, ఆ ఫార్ములాని అంటే డిస్టెన్స్ బిట్వీన్ ఫార్ములా ఉంది కదా, దాన్ని 6 టైమ్స్ అవసరం లేదు. 6 టైమ్స్ యూజ్ చేయాల్సిన అవసరం లేదు. ఎందుకంటే ఇక్కడ చెప్పేసారు చూడండి, ప్రోడక్ట్ ఆఫ్ ఇస్ డయాగ్నస్ అంటే డయాగ్నస్కి మాత్రం యూజ్ చేస్తే చాలు, సైడ్స్కి అవసరం లేదు. అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు రాంబస్ ఉంది, పేరు చెప్పాడు, చెప్పలేదు, ఎలాగైనా సరే ఒక డయాగ్రామ్ తీసుకుందాం. ABCD ఇది డయాగ్రామ్. సైజ్ అవసరం లేదు కాబట్టి మనం యూజ్ చేయం. ఓన్లీ డయాగ్నస్ పేరు మెన్షన్ చేసేసాడు కూడా. సో డయాగ్నస్ ఏమి? ACBD అంటే 2 సార్లు యూజ్ చేస్తే సరిపోద్ది. ఇది కూడా అడిగేదానికి ఛాన్సెస్ రేర్గా ఉంటుంది. ఇంతకుముందు చెప్పిన మోడల్స్ ఏవి అడగలేదు అంటే ఫైనల్గా అడిగే మోడల్ ఇదే అన్నమాట. ఓకేనా? ఇది కూడా ఒకే ఒక ప్రాబ్లం ఉంది మనకి టెక్స్ట్ బుక్లో, ఇంకో మోడల్ కూడా లేదు, ఓన్లీ ఒకే ఒక ప్రాబ్లం. సరే, ఇప్పుడు ప్రాబ్లంలోకి వద్దాం. ఫస్ట్ వాడు ఇచ్చిన దానిలో యాజ్ ఇట్ ఈస్ రాసుకుంటాం. గివెన్ దట్ పాయింట్స్కి నేమ్స్ ఇచ్చాడా ఇవ్వలేదా? ఇవ్వలేదు కదా, మనం ఇద్దాం. లెట్ ది పాయింట్స్ ఆఫ్ ది పాయింట్స్ ఆఫ్ ది వర్టెక్సెస్ ఆఫ్ rhombus are A is equal to 3, 0, B is equal to 4, 5, C is equal to -1, 4 and D is equal to -2, -1 రాసేసాం. ఇప్పుడు ఫార్ములా యూజ్ చేయాలి కదా, ఆ ఫార్ములా రాద్దాం. డిస్టెన్స్ బిట్వీన్ 2 పాయింట్స్, డిస్టెన్స్ బిట్వీన్ 2 పాయింట్స్. సో ఫార్ములా ఏమి? x2 - x1 హోల్ స్క్వేర్ ప్లస్ y2 - y1 హోల్ స్క్వేర్
రూట్ ఆఫ్. సో వాడు ఏమేం కనుక్కోవాలని మనం ఇక్కడ నోట్ చేసుకున్నాము. వాడు ఇచ్చిన దానికి మనం ఏం కనుక్కోవాలి, ఏసీ ఒకటి బీడీ ఒకటి. సో ఫస్ట్ ఏసీకి ఫార్ములా x2 మైనస్ x1 హోల్ స్క్వేర్ ప్లస్ y2 మైనస్ y1 హోల్ స్క్వేర్. సో పాయింట్లు రాసుకోవాలి కదా. ఫస్ట్ ఏ పాయింట్ ఏమి 3,0. నెక్స్ట్ సి పాయింట్ -1,4. మీకేం చెప్పాను, కింద పాయింట్ ఎలా ఉంటే అలా రాసుకోండి. కింద -1, సో -1. పై పాయింట్ పైదేమి +3 మారిస్తే -3 హోల్ స్క్వేర్. కింద పాయింట్ 4 పైన ఉండే 0 ఎలా పెట్టినా ఒకటే, ఛాన్స్ ఉండదు, ఒకటా డిఫరెన్స్ ఉండదు. నెగటివ్ -0 అన్నా +0 అన్నా ఒకటే, చేంజ్ అవ్వదు. అడిషన్ చేసిన సబ్ట్రాక్షన్ చేసిన 0ని. సరే, ఇప్పుడు ఇదేమవుతుంది -4 హోల్ స్క్వేర్, ఇది వచ్చి +4 హోల్ స్క్వేర్. సో -4 హోల్ స్క్వేర్ అంటే 16, +4 హోల్ స్క్వేర్ అన్న 16. సో 16 + 16 32, రూట్ ఆఫ్ 32 ఏసీ. ఇంకేమీ ఆలోచించండి, అంతేనా? ఓకే, కరెక్ట్. -4 చూడండి, కావాలంటే కొంతమందికి డౌట్ ఉంటుంది. -4 హోల్ స్క్వేర్ అంటే -4 × -4, మైనస్ ఇంటూ మైనస్ ప్లస్ 4 4 16, అలా పాజిటివ్ 16 వచ్చింది. కొంతమందికి డౌట్ ఉంటుంది, అందుకే అది కూడా చెప్పాను. నెక్స్ట్ ఏమి బీడీ. ఏం ఫార్ములా, x2 మైనస్ x1 హోల్ స్క్వేర్ ప్లస్ y2 మైనస్ y1 హోల్ స్క్వేర్ రూట్ ఆఫ్ x2. సో ముందు పాయింట్లు రాయాలి. బి పాయింట్ ఏమి 4,6. ఇక్కడ ప్లేస్ లేదు కాబట్టి నేను ఇక్కడ రాసుకుంటాను, మీకు ఉంటుందిలేండి ఇక్కడ ప్లేస్, ఇబ్బంది లేదు. డి ఏంటి -2, -1. సో కింద పాయింట్ అలాగే, కింద -2 ఉంది, -2 పైన +4 మారిస్తే -4 హోల్ స్క్వేర్. కింద -1 పైన +5 మారిస్తే -5 రూట్ ఆఫ్. ఏమవుతుంది చూడండి, -2 -4 అంటే -6 హోల్ స్క్వేర్, ఇది కూడా -6 హోల్ స్క్వేర్. సో ఏమవుతుంది 36 + 36 రూట్ ఆఫ్ దట్ ఈక్వల్ టు రూట్ ఆఫ్ 72 BD. అన్నీ కనుక్కునేసామా? ఇంకా ఫార్ములాని రాద్దాం. దేర్ఫోర్ ఏరియా ఆఫ్ rhombus is equal to half into product of diagonals. సో 1/2 ఇంటూ ప్రోడక్ట్ అంటే మల్టిప్లికేషన్, డయాగ్నస్ ఏమొచ్చింది, ఒకటి 32 రూట్ ఆఫ్ 32, ఇంకోటి రూట్ ఆఫ్ 72. ఇప్పుడు దీన్ని బాగా గమనిస్తే నేను సింపుల్గా ఒకటి మారుస్తా చూడు. 32 అంటే 16 + 16 కదా. సో 16 2s ఎంత 32. సో దీన్ని ఏం రాసుకుంటాము, 16 2s 32, 16 × 2గా రాసుకుంటాం. సేమ్ ఇది కూడా 72 అనేది చూడండి 36 + 36 అంటే దాన్ని కూడా ఎలా రాయొచ్చు, 36 × √2గా రాయొచ్చు రూట్ ఆఫ్. సో ఇక్కడ చూశారంటే 16కి పర్ఫెక్ట్ రూట్ ఉంది, అంత 4. 16కి పర్ఫెక్ట్ రూట్ ఉంది అంటే రూట్ ఆఫ్ 4² స్క్వేర్ రూట్ క్యాన్సిల్ అయ్యి 4 వస్తుంది. అదేవిధంగా 36కి కూడా ఉంది 6. ఇది చూడండి, దీన్ని ఎట్ట రాసుకుంటాం, దీనికి పర్ఫెక్ట్ రూట్ ఉంది 4 ఇంటూ, దీనికి 2కి లేదు, సో √2 అలాగే రాస్తాం. నెక్స్ట్ 36కి ఉంది 6, √2కి లేదు కాబట్టి అలాగే రాస్తాం. నెక్స్ట్ 1/2 ఇంటూ 4 × 6 ఇంటూ √2 × √2, √2 × √2 ఇక్కడ రాస్తా చూడండి, ఇక్కడ రెడ్డింగ్తో ఈడ రాస్తాను, అప్పుడు మీకు బాగుంటుంది. √2 × √2 ఏమని రాయొచ్చు, √2 హోల్ స్క్వేర్ రాయొచ్చు. సో స్క్వేర్కి రూట్కి క్యాన్సిల్ అయ్యే ఆన్సర్ ఏమొస్తుంది, 2 వస్తుంది. సో √2 × √2 బదులు ఒక 2 వస్తుంది. సో ఈ 2
ఈ 2 క్యాన్సిల్. ఎంత వచ్చింది? 6 4 0 24. ఇది ఏరియా, ఇక్కడ ఉంది ఏరియా. సెంటీమీటర్ ఏమి ఇవ్వలా కదా, కాబట్టి నేనేం రాస్తానంటే స్క్వేర్ యూనిట్స్ రాస్తా. దేర్ఫోర్ ఏరియా ఆఫ్ rhombus ఈజ్ ఈక్వల్ టు 24 స్క్వేర్ యూనిట్స్. ఇది ఫైనల్ మన ఆన్సర్. ఓకేనా? సో ఇది కూడా మనకి అడిగేదానికి ఛాన్స్ ఉన్న ప్రాబ్లం అనమాట. మనకి టెక్స్ట్ బుక్లో అయితే ఇది ఒక్కటే ఉంది, బట్ నేను నా సొంతంగా ఇంకో ప్రాబ్లం మీకు ప్రాక్టీస్కి ఇస్తాను. సరే, దానికన్నా ముందు ఇది రాసుకున్నాను నీట్గా. ఈరోజు ప్రాక్టీస్ ప్రాబ్లం చూడండి, నా సొంతంగా ఇచ్చినాను. ఎందుకంటే టెక్స్ట్ బుక్లో ఒకే ఒక ప్రాబ్లం ఉంది, అందుకోసం. అదే క్వశ్చన్. ఫైండ్ ది ఏరియా ఆఫ్ రాంబస్ ఇట్ వర్టెక్సెస్ ఆఫ్ -1, -1, -2, -1, 5, 6, 4, 6, 5, 4, 5, -3, -2 taken in order into same. Area of rhombus is equal to 1/2 into product of its diagonals. సేమ్ ఇది ఎలా అయితే చేసామో యాజ్ ఇట్ ఈస్ స్టెప్లో సేమ్ మోడల్, జస్ట్ వాల్యూస్ మాత్రం మార్చిన. ఎందుకంటే కొంచెం మీకు ప్రాక్టీస్ కావాలన్నమాట, అందుకోసం. ఓకే, రాసుకోండి ప్రాక్టీస్ ప్రాబ్లం కూడా. సో ఈ విధంగా మీకు డైలీ వీడియోస్ అప్లోడ్ అవుతాయి. ఎప్పటి వరకు అంటే మీ ఎగ్జామ్ స్టార్ట్ అయ్యే ముందు రోజు వరకు. ఈరోజు డే 32, అంటే ఇంకా 68 వీడియోస్ ఉంటాయి. అంటే 68 మోడల్స్ మీకు నేను అప్లోడ్ చేస్తాను. అవన్నీ మీకు నోటిఫికేషన్ రూపం వస్తుంది ఎప్పుడు? మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకున్నప్పుడు. అదేవిధంగా నేను చెప్పిన ఈ ప్రాబ్లం మీకు బాగా అర్థమైంటే మన వీడియోని లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ అందరికి కూడా షేర్ చేయండి. ఓకే, థ్యాంక్ యూ.